సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు బాబురావు అండి. మరి ఈ రోజు 31వ తారీఖు కదా, గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిందండి మీకు? అవునండి. ఎంత ఇస్తున్నారండి? 4000 ఇస్తున్నారు. 4000 ఇస్తున్నారు. ప్రతి నెల కూడా టయానికి ఇస్తున్నారు, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదు, వాలంటరీగా కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. మరి పెన్షన్ సరిపోతుందా మీకు 4000 రూపాయలు? ఏదో అట్లా సరిపెట్టుకుంటున్నాను. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు పెన్షన్ విషయంలో? ఇప్పుడు బాగానే ఉందండి, టయానికి ఇచ్చేస్తున్నారు. మరి ఏ రాష్ట్రంలో కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు కదా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు, ఎక్కడ లేదు 4000 పెన్షన్. మరి చంద్రబాబు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారికి? ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి మీకు? ఆర్థిక ఇబ్బంది నాకు ఏ పని లేదు, ఆధారం లేదు. ఇట్లతోనే స్టోర్ బియ్యంతో అడ్జస్ట్మెంట్ అవుతుంది. నమస్కారం అండి. నమస్కారం. పెన్షన్ అందుతుందండి మీకు? ఎంత ఇచ్చారండి? 4000. 4000 టయానికి ఇస్తున్నారా? టయానికి ఇస్తున్నారు. ఎలా ఉందండి పెన్షన్ ఇచ్చే విధానం? బానే ఉంది. బానే ఉందా? మరి దేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ ఇవ్వనంత 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా? అవునండి, ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి మరి? చాలా బాగుందండి మాలాటోళ్ళకి. మరి ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా? ఏమి ఇబ్బంది లేదు. నమస్కారం అమ్మా, మీ పేరు? వెంకటేశ్వరి, గోవిందస్వామి వెంకటేశ్వరి. మరి 31వ తారీఖు వచ్చింది కదా, పెన్షన్ ఇస్తున్నారమ్మా మీకు? ఇచ్చారండి. ఎలా ఉందమ్మా? పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు. ఎంత అందుకున్నారు పెన్షన్? 4000. 4000 టయానికి ఇస్తున్నారా? ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఏం లేదండి, మాకు బాగానే ఇస్తుంది. మేము అటున్నా మమ్మల్ని క్యాగేసి ఇస్తారు. బాగానే ఇస్తారు. మీకు టైం టు టైం అన్ని అందిస్తారు. మరి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదాలు చెప్తానండి ఆయనకి. ఎందుకంటే నాకు షుగర్ ఉంది, మందులు కావాలి. ఆ దేవుడి దేవల మాకు బాగానే అందిస్తున్నారు మరి టయానికి. పెన్షన్ సరిపోతుందమ్మా మీకు? సరిపోయినా సరిపోయినా సరిపెట్టుకోవాలి కదా సార్. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో 2000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000. 4000 వస్తుంది. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు. నమస్కారం మామగారు, మీ పేరు? అదే రోజు మన నేలపాటి. ఇప్పుడు మరి ఈ రోజు 31వ తారీఖు కదా, పెన్షన్ ఇస్తున్నారా మీకు? ఇచ్చారు 4000. అందిందా? మీకు పెన్షన్ ఇచ్చే దగ్గర ఏమైనా ఇబ్బంది ఏమైనా పెడుతున్నారా, లేకపోతే ఇబ్బంది ఏం పెడతలా, బాగానే ఉంది. ప్రతి నెల టయానికి ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 4000. 4000. మరి గతంలో ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అప్పుడు ఎంత 270 రూపాయలు, 2000 అట్లా ఇచ్చేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక 4000 ఇస్తున్నారు. బాగానే ఉంది. మరి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి నీకు? ఏమి ఇబ్బందులు లేవయ్యా. అమ్మాయి చచ్చిపోతే అప్పుడు బియ్యం పథకం డబ్బులు రాలేదయ్యా. అదే కొద్దిగా మాట్లాడతారని. ఓకే. మిగతాదంతా ఎలా ఉంది మరి? రేషన్ గానీ మిగతావన్నీ అన్ని అందుతున్నాయంట? రేషన్ మామూలుగానే ఇస్తున్నారు, స్టోర్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అయ్యాలా బియ్యమే. బానే ఉంది అయితే మీకు? బానే ఉంది. నమస్కారం అండి. పెన్షన్ అందుతుందండి మీకు? ఈరోజు 31వ తారీఖు కదా, అందుతుంది సార్. ఎంత ఇచ్చారండి? 4000 సార్. 4000 టయానికి ఇస్తున్నారండి? ఏమైనా ఇబ్బంది పెట్టడం? కరెక్ట్ టయానికి ఇస్తున్నారు. టయానికి వస్తుంది. ఒక్కొక్క నెల మీరు తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ ఏమైనా వెళ్ళిపోతుందండి దానికి? కరెక్ట్ గానే వస్తున్నారు, కరెక్ట్ గా ఇస్తున్నారు. ఏ రోజు ఆలస్యం చేయట్లేదు, కరెక్ట్ తీసుకుంటున్నాం. మీకు పెన్షన్ ఇచ్చే విషయంలో ఎక్కడ ఇబ్బంది ఏం లేదు? లేదండి అసలు. మరి ఏ ప్రభుత్వం కూడా 4000 పెన్షన్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు, ఏ రాష్ట్రంలో కూడా. మరి చంద్రబాబు గారు ఇస్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడే ఇస్తున్నారు. ఇంతవరకు మేము 4000 తీసుకోవాలి, ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం పరిపాలన బాగుంది అనుకుంటున్నాం, మాలాంటి వాళ్ళకి బాగుంది అనుకుంటున్నాం. నమస్కారం అండి, మీ పేరు? అచ్చులమ్మ. ఈ రోజు 31వ తారీఖు కదండి, పెన్షన్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు. ఎంత అండి పెన్షన్ మీకు? 4000. 4000 టయానికి అందుతుందండి? ఏమైనా ఇబ్బంది? టయానికి అందుతుంది, ఇబ్బంది అండి. మరి ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ ఎలా వస్తుందండి మీకు? ఒక్క నెల కూడా తీసుకోవాలి, ఆ మొత్తం నెల తీసుకుంటున్నారు. పెన్షన్ ఇచ్చే విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది అండి. లేట్ చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, సచివాలయాలకు వచ్చి తీసుకోవడం కానీ ఇలాంటివి లేదు? బానే ఉంది. బానే ఉంది. మరి ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇవ్వడం లేదు. మరి చంద్రబాబుకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారికి? ఏం చెప్పాలి, ఇస్తున్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇబ్బంది లేదు. నమస్కారం అండి, మీ పేరు? పేర్లండి. ఇప్పుడు ఈ రోజు 31వ తారీఖు కదా, ప్రభుత్వం తరఫు నుండి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా వస్తుందండి మీకు? వస్తుందండి. ఇచ్చారా? ఎంత ఇస్తున్నారండి? 4000 అండి. 4000 టయానికి ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బంది లేదండి, టయానికి ఇస్తున్నారు. మరి 4000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు, మీరేమంటారు మరి? వచ్చిన తర్వాత పర్లేదండి. ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి మీకు? ఏం లేదు సార్. అది మరి ఒక నెల పెన్షన్ లేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే పెన్షన్ ఇస్తున్నారా, వెనక్కి పంపించేస్తున్నారా? లేదండి, ఇస్తున్నారు. లేదంటే సచివాలయంకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది మీకైతే పెన్షన్ ఎలా ఉందంటారు? పర్లేదండి, బాగుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పాలనుకున్నారా? ఏం చెప్తామండి, పరిపాలన బాగుంది కదా, అదే చెప్తున్నాం. అది రైట్. నమస్కారం అమ్మా, పెన్షన్ అందిందా మీకు? అందుతుందండి.
టయానికి ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం టయానికి ఇస్తున్నారండి సార్ మంచివారు. ఎంత వస్తుందండి? 4,000 వస్తుంది. 4,000. మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు, మీరేం చెప్తారు ముఖ్యమంత్రి గారికి? ఏం చెప్పాలంటే తెలియదండి, చదువుకోలేదు కదా మేము. అంటే ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్నారు కదా. బాగానే చూస్తున్నారండి, బాగానే ఉంది ఇప్పటి వరకు. ఎలా ఉందండి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మీకు? ఇబ్బంది ఏం లేవండి, బాగుంది. బాగా. మీ పేరు? లూర్దు మేరీ కుమారి. పెన్షన్ అందుతుందండి? అందుతుందండి, టయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఎంత వచ్చిందండి? 4,000. 4,000. పెన్షన్ ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది పెట్టట్లేదండి. ఓకే. మరి ఒక నెల తీసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది. బాగుందండి. ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి మీకు? వేరే ఇబ్బందులు ఏం లేవండి. పెన్షన్ విషయంలో మీరేమంటారు? పెన్షన్ విషయంలో మీరేమంటారు? చక్కగా ఇస్తున్నారండి పెన్షన్, టైంకి ఇస్తున్నారండి. చక్కగా ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. మాకు ఇబ్బంది ఏం లేదండి. మరి 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు కదా, మీరేం చెప్తారు మరి ముఖ్యమంత్రి గారు? చాలా సంతోషం అండి, చక్కగా సరిపోతుందండి. ఇంకా మీకు దాచుకుంటానికి కూడా ఉంటుందండి. మీకైతే అన్ని విధాలుగా అన్ని విధాలుగా సరిపోతుందండి. రైట్. నమస్కారం అండి, మీ పేరు? రజియా. మరి ఈ రోజు నెల 31వ తారీఖు కదండి, పెన్షన్ ఇస్తున్నారా మీకు? అందిందా? ఇచ్చారండి, అందింది. మరి సెలవు రేపు ఆదివారం కదండి, ముందే ఇచ్చేస్తున్నారండి. సెలవుల రోజులు అయితే ముందే పెన్షన్ అందుతుంది, టయానికి ఇస్తున్నారు. 7 గంటలకల్లా పెన్షన్ మాకు వచ్చి ఇస్తున్నారు. ఎంత ఉంటుందండి మీకు నెల? 4,000 ఇస్తున్నారు. పెన్షన్ విషయంలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేదండి, పెన్షన్ వల్ల ఇబ్బంది ఏమి లేదు, కరెక్ట్ గా వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పెన్షన్ మన రాష్ట్రంలో 4,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కదా, బాగానే మీరేమంటారండి? పర్వాలేదండి, ఇంకేమైనా ఇబ్బందులు హ్యాపీగా ఉన్నాం అందరూ. ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? ఇబ్బందులు ఏం లేదు, కాకపోతే చాలా మా వరకు హెల్ప్ అవుతుంది. నెలసరికి అందరికి సమస్యలకి ఇబ్బంది లేకుండా చాలా హెల్ప్ అవుతుంది అందరు. చాలా బాగుంది. ఇప్పుడు పెన్షన్ గురించి మాత్రం చెప్పాల్సిన లేదు, అందరూ సంతోషంగా ఉన్నాం. నమస్కారం అండి మామగారు, మీ పేరు? అందువరకు పిండి మరి. ఓకే. మరి ఈ రోజు 31వ తారీఖు కదా, పెన్షన్ అందిందా మీకు? అందింది. ఎంత ఇచ్చారండి? 4,000. 4,000. టయానికి ఇస్తున్నారా నెలలా? ఎలా ఉందండి మరి? బాగానే ఉంది, చంద్రబాబు దయ వల్ల బాగానే పెన్షన్ ఇస్తున్నారు. సరిపోతుందండి పెన్షన్? చాలదు, మరి ఏం చేస్తావు? ఇంటి అది కట్టుకోవాలి, తిండికి మందులకి అన్నిటికి సరిపోతుందా? మరి అలాగే సర్దుకుంటాం, మరి ఏం చేస్తావు? మరి గతం కంటే ఎక్కువ ఇస్తున్నారు కదండి పెన్షన్? సరేలే బాబు, బాబు వల్ల మాకు అభిమానం మీద ఇస్తున్నారు, అదే మాకు సంతోషం. మరి ఎక్కడ దేశంలో ఎక్కడ ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు 4,000 రూపాయలు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మీరు ఏం చెప్తారు? అతను ధన్యవాదాలు చెప్తా. మళ్ళా సంవత్సరం అతను గెలవాలనే మేము కోరుకుంటాం. మరి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇబ్బందులు అంటే మరి బాగుండదు, ఒంట్లోని ఒక్కదాన్ని ఉంటున్నాను అందుకు. ఓకే. మీకైతే పెన్షన్ టయానికి వస్తుందండి, ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదు. నమస్కారం మామగారు, మీ పేరు? పేరు షేక్ దాదాబి. మరి ఈ రోజు 31వ తారీఖు కదా, పెన్షన్ అందిందా మీకు? అందింది. ఎంత? 4,000. 4,000 టయానికి వస్తున్నాయా? టైంగా వస్తుంది. ఎలా అనిపిస్తుంది మరి 4,000 పెన్షన్ తీసుకున్నారు కదా? ఎలా అనిపించింది? బాగానే అనిపించింది, ఇంటి ఎద్దు కట్టుకొని తినడానికి పర్వాలేదు. సరిపోతుందా అన్నిటికి? అన్నిటికీ సరిపోవాలంటే సరిపోవద్దు కదా, అదే 2 ఏళ్ళు కట్టుకోవాలా. 2 ఏళ్ళు మందులకు ఆటికి ఇటుకి అట్టా సరిపెట్టుకుంటున్నా. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో ఏముంది, తక్కువే కదా ఇప్పుడే. మరి ఇప్పుడు పింఛన్ బాగా పెంచుతున్నారు కదా, 4,000 ఇస్తున్నారు, దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు ఎంత పెన్షన్. మీరేమంటారు మరి? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? మంచిది అంటాను, ధన్యవాదాలు చెప్తాను. మరి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇబ్బందులు ఏమున్నాయి? రేషన్ గట్ట అన్ని టయానికి వస్తున్నాయా? టయానికి వస్తుంది. నమస్కారం అండి, మీ పేరు? లాగటమ్మ. మరి ఈ రోజు 31వ తారీఖు కదా, పెన్షన్ అందిందండి? అంతే. ఎంత ఇచ్చారండి? నాకు 4,000. 4,000. ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకున్నారండి మీరు? పింఛన్ నేను 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. గతంలో అందుకున్నారా గత ప్రభుత్వంలో? గతంలో 4 ఏళ్ళు 5 నెలలు అందుకున్నాను. మరి ఈ చంద్రబాబు నాయుడు ఇస్తుంది. మరి ఇప్పుడు ఈయన పింఛన్ చెప్పినట్టు పెంచి ఇస్తున్నారు కదా 4,000 రూపాయలు. అవును. మరి ఏం చెప్తారండి ముఖ్యమంత్రి గారు మీరు? ముఖ్యమంత్రి 4,000 సాగట్లేదు, ఖర్చులు పెరిగిపోయి, ప్రతి కూడా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. 4,000 సాగట్లా, మేము పని పాటు లేదు, మరి ఇంటికాడే ఉంటాం. ఓకే. పింఛన్ ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందండి మీకు? ఎక్కడైనా కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏం లేదు, టయానికి అందుతుందా పెన్షన్? అంత. మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పాలనుకున్నారా మీరు? అదే మాకు ఈ పింఛన్ కూడా సాగట్లేదు, అంటే ఇవాళ పెరిగిన ధరలకి సరిపోవట్లేదు. నమస్కారం అమ్మా, మీ పేరు?
దొరుకుతాయి ఎంత దొరుకుతాయి మాకు కూడా దొరుకుతాయి. ఈ నెల 31వ తారీఖు కదా, పెన్షన్ అవుతుందా గవర్నమెంట్ నుంచి? వచ్చింది ఎంత వచ్చిందండి? 4,000 4,000. ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకున్నారమ్మా మీరు? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి. ఈ ప్రభుత్వం వచ్చారు. గతంలో పెన్షన్ ఎప్పుడు తీసుకోలేదు మీరు? మరి 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు కదా, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరేమైనా చెప్పాలంటారా? ఏం లేదు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సీత, కే సీత. ఓకే. మరి కొండా సీత. ఈ రోజు 31వ తారీఖు కదండి, ఫస్ట్ తారీఖు దగ్గరికి వచ్చేస్తుంది. పెన్షన్ ఇచ్చారండి మీకు? ఇప్పుడు ఇచ్చారయ్యా. ఎంత ఉందండి మీకు? 6,000. 6,000. మీకు డిజేబిలిటీ పెన్షన్ వస్తుందండి. అంటే ఏంటి? అదే వికలాంగుల కేటగిరీలో వస్తుందండి. టయానికి ఇస్తున్నారండి? ఏమైనా ఇబ్బంది? ఏం లేదు బాబు, బాగా ఇస్తున్నారు వాళ్ళు. కడుపు చల్లగా చంద్రబాబు నాయుడు మా అందరు ప్రజలందరూ ఆశపోసుకొని 7 బాగుండాల. మరి ఇంకా ఆయన పెట్లు మా పరిపాలనకు రావాలా. మరి గతంలో ఎంత తీసుకునేవారండి, ఇప్పుడు ఎంత తీసుకుంటారు? అప్పుడు నేను 1,500 ఎంతో తీసుకున్నాను. అది తక్కువేనండి. తక్కువే. మరి ఇప్పుడు ఆయన పాలన మాకు వద్దు నాయన. మాకు మళ్ళీ ఒక రాక్షస కాలం పోయింది. శ్రీరాముడు రాజ్యం వచ్చింది మాకు. ఆయన చల్లగా ఉండాలా, పింఛన్ ఇచ్చేవాళ్ళు చల్లగా ఉండాలా, అందరూ బాగుండాలా, ప్రజలంతా బాగుండాలా. ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఏం లేవు నాయన.